ట్యాపింగ్ కుట్రలు పటాపంచలయ్యాయి. సినీ ప్రముఖుల ఫోన్లేవి ట్యాప్ కాలేదని పోలీసుల స్పష్టీకరణ ఇచ్చారన్నది ది హిందూ పత్రిక తన పరిశోధనాత్మక కథనంలో తేల్చి చెప్పింది. ఇన్నాళ్లు ఫోన్ ట్యాపింగ్ కహానీలతో ఓ వర్గం మీడియా దుష్ప్రచారానికి ఒడిగట్టింది. కేటీఆర్, బీఆర్ఎస్ నేతల వ్యక్తిత్వ హననం లక్ష్యంగా థంబ్నెయిల్స్తో పైశాచికత్వ ఆనందం పొందింది. చివరకు నిజమే గెలిచిందని, పచ్చ మీడియా వెనుక ఏ శక్తులు ఉన్నాయో విజ్ఞులైన తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోగలరని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. నటీనటుల ఫోన్లు ట్యాప్ అయ్యాయంటూ పచ్చ మీడియా చేసిన పిచ్చి ప్రచారమంతా పచ్చి అబద్ధమని తేలిపోయింది. సినీ తారల ఫోన్లు ట్యాప్ అయినట్టు ఎలాంటి ఆధారాలు లేవని పోలీస్ శాఖ స్పష్టం చేసింది. ఎస్ఐబి మాజీ అధికారులు సేకరించిన నెంబర్ల లిస్టులో ఏ హీరోయిన్ పేరు కూడా లేదని తేటతెల్లం చేసింది. 4000 సీడీఆర్లలో గానీ 600 నెంబర్లలో గానీ ఒక్కటి కూడా సినిమా హీరోయిన్ ఫోన్ నెంబర్ లేదు అని ఓ పోలీసు ఉన్నతాధికారి స్పష్టం చేశారని తేల్చి చెప్పింది. ఈ కేసును బీఆర్ఎస్ కు, ఆ పార్టీ ముఖ్యులకు అంటగట్టే ప్రయత్నం జోరుగా సాగుతున్నట్టు ఆ అధికారులు జాతీయ మీడియా ది హిందూ పత్రికకు చెప్పారు. టాలీవుడ్ కు చెందిన హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ కాలేదని తెలిపారు. ట్యాపింగ్ గురించి తనపై వస్తున్న ఆరోపణలంతా అవాస్తవమని, ఎలాంటి విచారణకైనా సిద్ధమని పదే పదే చెబుతూ వస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాటలే ఇప్పుడు నిజమని తేలింది. కానీ ఇన్నాళ్లు ఈ నిజాలను పచ్చ మీడియా పరిగణలోకి తీసుకోలేదు. తాము పట్టిన కుందేలకు 3 కాళ్లు అన్నట్టుగా చిందులేసింది. నవ్విపోదురుగాక నాకేంటి అన్న చందంగా చిందులేసింది. కానీ ఇప్పుడదంతా అబద్ధమని తేలిపోయింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు పేరిట హడావుడి చేస్తున్నది. కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టుగా పచ్చ మీడియా కల్పిత కథనాలను అల్లింది. ఆధారాలు లేకుండా పత్రికా విలువలు మరిచి అడ్డగోలుగా రకరకాల కట్టుకథలతో వార్తల పేరిట విష ప్రచారం చేశారు. సినీ నటుడు నాగార్జున కుటుంబంపై నోటికొచ్చినట్టు మాట్లాడటం వల్ల మంత్రి కొండా సురేఖ పరువు నష్టం కేసు విచారణను ఎదుర్కొంటున్నారు. ఈ అడ్డు అదుపు లేని మాటలు, రాతలకు తోడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న నిరాధార లీకులు, వాటి ఆధారంగా కొన్ని టీవీ ఛానళ్లు, యూట్యూబ్ ఛానళ్లు వికృతంగా రెచ్చిపోయాయి. ఇదే క్రమంలో శృతిమించిన చంద్రబాబు కాంపౌండ్లోని మహా టీవీ, ఏబిఎన్, ఆంధ్రజ్యోతి అబద్ధపు కథనాలు వడ్డివార్చాయి. బీఆర్ఎస్ వర్గాలు ఖండిస్తున్నా పరిగణలోకి తీసుకోకుండా పదే పదే ఇదే ధోరణి అవలంబిస్తుండటంతో బీఆర్ఎస్ నాయకులు, తెలంగాణ వాదులు మహా టీవీ ఛానల్ ముందు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ ఘటన చాలా ఉద్రిక్తంగా మారింది. ఇలాంటి దుష్ప్రచారం చేసే మరికొన్ని ఛానళ్లకు నిరసన సెగ తప్పదని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి హెచ్చరించారు. ఈ క్రమంలో ఆంధ్రజ్యోతి పత్రిక ఎండీ రాధాకృష్ణ తెలంగాణ బీఆర్ఎస్ జాగీరా అని ప్రశ్నించారు. మహా టీవీ చేసిన విష ప్రచారాన్ని కేవలం థంబ్నెయిల్లో జరిగిన పొరపాటుగా అభివర్ణించారు. అయితే దొంగ అంటే రాధాకృష్ణ భుజాలు ఎందుకు తడుముకుంటున్నారని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టొద్దని, తెలంగాణ ఆత్మగౌరవంపై విషం చిమ్మితే సహించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశీస్సులు, కాంగ్రెస్తో మంత్రాలు, రాయబారం, ఒప్పందాలు, లెక్కలతోనే రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి దక్కిందని విమర్శలున్నాయి. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనేది చంద్రబాబుకు జీవితకాలం జీర్ణం కాని అంశం కాబట్టి తన శిష్యుణ్ణి తెలంగాణలో కుర్చీలో కూర్చోబెట్టి చక్రం తిప్పుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి మాటలు, అనుసరిస్తున్న విధానాలు కూడా ఇందుకు నిదర్శనాలుగా నిలుస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనపై కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుపై బురద జల్లేందుకు చంద్రబాబు, రేవంత్ రెడ్డి, ఎల్లో మీడియా పెద్దలు కుట్రలు పన్నారని స్పష్టమవుతుందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ మొత్తం నాటకమంతా కూడా రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ప్యాలెస్ నుంచి జరిగిందన్న అనుమానాలున్నాయి. 6 గ్యారంటీలపై ప్రజలు నిలదీసినప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ లీకుల పేరుతో పాలనను పాతరేయడమే ఆ ఎల్లో మీడియా పనిగా పెట్టుకున్నదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తెలంగాణ
ఏర్పడిన కొత్తలో హైదరాబాద్ నుంచే ఏపీ పాలన సాగించిన చంద్రబాబు ఏపీ అభివృద్ధిని ప్రాధాన్యతగా తీసుకోలేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తెలంగాణలోనే ఉండి ప్రత్యేక రాష్ట్ర అస్తిత్వాన్ని దెబ్బతీయాలని చూసిన చంద్రబాబు ఓటుకు నోటు రూపంలో కుట్రలు పన్నారని వివరిస్తున్నారు. 6 దశాబ్దాల ఆకాంక్ష, సబ్బండ వర్గాల పోరాటం, అమరుల త్యాగ ఫలితంగా ఏర్పడిన ప్రత్యేక రాష్ట్రాన్ని తిరిగి తమ కబంధ హస్తాల్లో పెట్టుకోవాలని చూసిన పచ్చముఠాకు ఆనాటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అస్త్రంగా మారిన సంగతిని గుర్తు చేస్తున్నారు. కేసీఆర్ చెప్పినట్టుగా కత్తి ఆంధ్రావాడిదే అయినా పొడిచేవాడు మనవాడే అన్నట్టుగా రేవంత్ వ్యవహరించారని అంటున్నారు. కానీ ఓటుకు నోటు కుట్రను కేసీఆర్ సర్కార్ భగ్నం చేసింది. ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా పోలీస్ అధికారులు రేవంత్ ను డబ్బుల బ్యాగుతో పాటు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. తెలంగాణపై పెత్తనం చేయాలనుకున్న చంద్రబాబును ఈ కేసు కరకట్టకు పారిపోయేలా చేసిందని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. తెలంగాణ ఇంటి పార్టీ, తెలంగాణ ఆత్మ, తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వమైన బీఆర్ఎస్ పై ఆ పార్టీ ముఖ్యులపై బురద జల్లడం అందులో భాగమని వివరిస్తున్నారు. మళ్లీ చంద్రబాబును రేవంత్ రెడ్డి భుజాలపై ఎక్కించుకుని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని, తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు.